Good afternoon, ma'am. గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్జరీస్ లో ఏ సిరీస్ చెప్పుకున్నామా? 10,000 series. ఓకే, 10,000 సిరీస్ అంటే ఏంటి? 10,000 సిరీస్ అంటే ఏంటి? ఇంటిగ్రిమెంటరీ సిస్టమ్ మ్యామ్. ఇప్పుడు 10,000 సిరీస్ లో ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సిరీస్ అంటే కోడ్ యొక్క సిరీస్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ప్రతి కోడ్ కి ఒక యాడ్ ఆన్ కోడ్ ఉంటుంది మ్యామ్. మాడిఫైయర్ ఉంటుంది మ్యామ్. ఓకే మాడిఫైయర్ ఓకే ఓకే మా చూడండి, ఈ 10 ఇప్పుడు ఇంటిగ్రిమెంటరీ సిస్టమ్ లో సిరీసెస్ అనేవి ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మనకి 10,000 సిరీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 10,000 సిరీస్ టు 20,000 సిరీస్ మధ్యలో ఉండే సిరీసెస్ అన్ని సిరీస్ యొక్క కోడ్స్ అనేవి కూడా ఇంటిగ్రిమెంటరీ సిస్టమ్ సంబంధించినవి. ఓకేనా? ఈ ఇంటిగ్రిమెంటరీ సిస్టమ్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మెయిన్ కోడ్ ప్రైమరీ కోడ్ అనేది ఉంటుంది. ప్రైమరీ కోడ్ తర్వాత ఏదైనా అడిషనల్ కోడ్స్ కింద అంటే అనదర్ ఎక్కువ డయామీటర్స్ ఎక్కువ ఇస్తే మనం దానికి అడిషనల్ కోడ్ అనేది ఇస్తాం. ఓకేనా? ఆ అడిషనల్ కోడ్స్ తో మనము కోడింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? అదే విధంగా ఈ మస్కులర్ స్కెలిటన్ సిస్టమ్ అంటే ఏంటి? 20,000 సిరీస్ అనేవి మస్కులర్ స్కెలిటన్ సిస్టమ్ గురించి చెప్తుంది. ఓకేనా? మస్కులర్ స్కెలిటన్ సిస్టమ్ అనేది దేనికి యూజ్ అవుతుందమ్మా? ఈ సిస్టమ్ యొక్క వర్క్ ఎవరైనా చెప్తారా? కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ కి యూజ్ అవుతుంది. ఓకే, మూవ్మెంట్ కి యూజ్ అవుతుంది మ్యామ్. సీమా చూడండి, ఈ మస్కులర్ స్కెలిటన్ సిస్టమ్ అనేది ఫస్ట్ మెయిన్ మన బాడీ మూమెంట్స్ అనేది చాలా మోస్ట్ గా యూజ్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఏదంటే శ్రీజ బాగా చెప్పారు, బ్యాలెన్సింగ్ గా ఉండడానికి, అదే విధంగా మన బాడీ మూమెంట్స్ కి ఏ వర్క్ చేయాలనుకున్నా కూడా మన బాడీ మూమెంట్స్ అనేవి ఉండాలి కదా. ఈ బాడీ మూమెంట్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి? మస్కులర్ స్కెలిటన్ సిస్టమ్ లో ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఒక పని చేయాలన్నా, మీరు ఏ వర్క్ చేయాలన్నా కూడాను ఫస్ట్ మన బాడీలో స్కెలిటన్ యొక్క మూమెంట్స్ అనేవి ఉండాలి. అంటే మజిల్స్ యొక్క మూమెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. దాన్ని మనం మస్కులర్ స్కెలిటన్ సిస్టమ్ అని అంటాం. ఈ మస్కులర్ స్కెలిటన్ సిస్టమ్ లోని మన బాడీలో ఎన్ని మజిల్స్ ఉంటాయమ్మా? మొత్తం మన బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి? 6. 206. ఓకే, ఇంకా ఎక్కువ ఉంటాయా? 206 మ్యామ్. 206. ఓకే, గుడ్. ఓకే మా, ఈ 206 ఉంటాయి కదా, ఎప్పుడు కూడా అలాగే ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈ 206 బోన్స్ అనేవి ఫస్ట్ మన మన బేబీగా ఉన్నప్పుడు 306 బోన్స్ అనేవి ఉంటాయి. ఈ 306 బోన్స్ ఉంటాయి కదా, ఈ 306 బోన్స్ అనేవి మనం గ్రో అవ్వే కొద్దీ మొత్తానికి మనం ఏంటి గ్రో అవుతాం కదా. ఒక మిడిల్ ఏజ్ కి వస్తాం అంటే ఏంటి 1 ఇయర్ లేకపోతే కొంచెం ఆ బేబీ అనేది ఇంక్రీజ్ అయ్యేటప్పుడు మనకి ఆ 306 కాస్త 206 అనే ఉంటాయి. ఈ 206 బోన్స్ కూడా అనేది ఫిక్స్డ్ మజిల్స్ అనమాట. ఇంకా మన బాడీలో ఏ బోన్ విరిగినా కూడా మనకి 206 అనే ఉంటాయి. ఓకేనా? ఇంకా పెరగవు చేయవు. ఓకేనా? మన బాడీలో మొత్తం ఎన్ని బోన్స్ ఉంటాయి? 206 ఉంటాయి. ఈ 206 బోన్స్ కూడా కలిసి అంటే మనకి మూమెంట్ ఇవ్వడం వల్లనే మనము ఏదైనా వర్క్ చేయగలం, ఏదైనా పని చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ మస్కులర్ స్కెలిటన్ సిస్టమ్ లోని మొత్తం 206 బోన్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ మస్కులర్ స్కెలిటన్ సిస్టమ్ యొక్క సిరీసెస్ అనేవి 20,000 సిరీస్. ఓకేనా? సర్జరీస్ లో 10,000 to 60,000 సిరీస్ ఉంటాయి. ఈ 10,000 to 60,000 సిరీస్ లో ఫస్ట్ 10,000 సిరీస్ ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్, తర్వాత 20,000 సిరీస్ మస్కులర్ స్కెలిటన్ సిస్టమ్, 30,000 సిరీస్ రెస్పిరేటరీ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఎండోస్కోపీ సిస్టమ్. అలా 40 50 60 వరకు కూడా మన బాడీలో సిస్టమ్స్ గురించే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏ టాపిక్ చెప్పుకోబోతున్నాం? 20,000 సిరీస్ అనేది చెప్పుకోబోతున్నాం. ఓకేనా? ఓకే మా, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మన బాడీ ఇప్పుడు మన హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మన హ్యాండ్స్ లోని ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్స్ యొక్క నేమ్స్ చెప్తారా? చెప్పండి మా, ఎవరైనా పర్లేదు. ఇండెక్స్ ఫింగర్, ఇండెక్స్. ఓకే, పాయింటర్ అలా ఫింగర్. కాదు మా, మీరు ఫింగర్స్ నేమ్స్ చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ లిటిల్ ఫింగర్ ఉంది కదా, లిటిల్ ఫింగర్ లో బోన్స్ ఉంటాయి. ఓకేనా? ఆ ఫింగర్స్ ఆ బోన్స్ కూడా నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ఎవరికైనా తెలుసా అని అడుగుతున్నా. నో మ్యామ్. నో. కార్పల్స్ మెటాకార్పల్స్. ఓకే, ఇంకా కార్పస్, మెటాకార్పస్. బోన్స్ ఉంటాయి మ్యామ్. అనేసి కనెక్షన్ బోన్ ఉంటది మ్యామ్. ఓకే చూడండి మ్యామ్, ఇప్పుడు
మన బాడీలో ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్స్ కి బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ కి ఎలా అంటే డిస్టల్, మిడిల్, ప్రాక్సిమల్. డిస్టల్ అంటే ఏంటి? ఇప్పుడు మన అరచేయి ఉంది కదా, మన అరచేతిలోనే స్టార్టింగ్ బోన్ ఉంటుంది చూసారా, అరచేయి తర్వాత స్టార్టింగ్ బోన్ మనం డిస్టల్ అంటాం. మిడిల్ అంటే ఏంటి? పై దానికి కింద ఏంటి డిస్టల్ కి మిడిల్ ఉంటుంది చూడు, దాన్ని మనం మిడిల్ అంటాం. ఓకేనా? ప్రాక్సిమల్ అంటే బాగా చివరిగా ఉంటుంది చూసారా, గోరు ఉంటుంది చూసారా, గోరు దగ్గర ఉండే బోన్ ని మనం ప్రాక్సిమల్ అంటాం. ఓకేనా? ఆ బోన్స్ అలా అంటాం కదా, వీటికి ఇది ఎలాగా డిస్టల్, మిడిల్, ప్రాక్సిమల్ అని అంటాం. అదే విధంగా ఇప్పుడు మన హ్యాండ్ తీసుకోండి, హ్యాండ్ లో కూడా పార్ట్స్ ఉంటాయి. అలా ఏంటి, హ్యాండ్ లో ఫస్ట్ మన అరచెయ్యి అంటే మణికట్టు అంటాం కదా, చేయి దగ్గర మణికట్టు ఉంటుంది తెలుసు కదా, మనం నాడు పట్టుకుంటాం చూసావా, అక్కడ కొన్ని కొన్ని బోన్స్ ఉంటాయి కదా, వాటిని కార్పల్ బోన్స్ అంటాం. ఓకేనా? అదే విధంగా కార్పల్స్ తర్వాత మన అరచెయ్యి ఉన్నది చూసారా, అరచేతులు బోన్స్ ఉంటాయి, వాటిని మెటాకార్పల్స్ అంటాం. ఓకేనా? మన అరచేతిలో ఉండే బోన్స్ ని మెటాకార్పల్స్ అంటాం. అదే విధంగా ఫింగర్స్ లో ఉంటాయి చూసావా, ఫింగర్స్ లో ఉండే బోన్స్ ని ఫాలంజెస్ అంటాం. సీమా చూడండి, ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఫస్ట్ మన అరచేతి అంటే మన హ్యాండ్ ని చూసుకుంటే మణికట్టు అంటాం కదా, మన నాడి దగ్గర ఉంటుంది, నాడు ఉంటుంది కదా, అక్కడ కొన్ని కొన్ని బోన్స్ ఉంటాయి, వాటిని కార్పల్స్ అంటాం. తర్వాత అరచేతిలో ఉండే బోన్స్ ని మనం మెటాకార్పల్స్ అంటాం. అదే విధంగా ఫింగర్స్ లో ఉంటాయి కదా, ఫింగర్స్ ఏంటి డిస్టల్, మిడిల్, ప్రాక్సిమల్, ఆ మూడింటిని కలిపి కూడా మనం ఫాలంజెస్ అంటాం. ఓకేనా? డిస్టల్, మిడిల్, ప్రాక్సిమల్ మూడింటిని కలిపి మనం ఫాలంజెస్ అంటాం. ఓకేనా? ఏమంటామా ఇప్పుడు చెప్తారా నేమ్స్? కార్పస్, మెటాకార్పస్, ఫాలంజెస్. ఓకే, ఫాలంజెస్ ని ఎలా చెప్పొచ్చు మనం? డిస్టల్, ప్రాక్సిమల్. గుడ్ మా. అదే విధంగా మనకి లెగ్ ఉంది కదా, లెగ్ చూడండి, అందరూ కూడా లెగ్స్ తోనే ఒకసారి ఆగండి. మీకు ఈ పిక్చర్ అనేది చూడకండి, ఫస్ట్ ఈ హ్యాండ్ చూడండి. చెప్పాను కదా, ఫస్ట్ మనం మణికట్టు దగ్గర ఉండే వాటిని మనం కార్పల్ బోన్స్ అని అంటాం, తర్వాత మెటాకార్పల్స్ అంటాం. ఫాలంజెస్ లో కూడా ఏంటి డిస్టల్, మిడిల్, ప్రాక్సిమల్ మూడింటిని కలిపి మనం ఫాలంజెస్ అనే బోన్ అని అంటాం. ఓకేనా? అదే విధంగా లెగ్స్ దగ్గరికి వస్తే అంటే మన పాదం దగ్గరికి వస్తే ఇంకోటి ఉంటుంది చూడండి, ఇక్కడ మన అరికాల్లో మన పాదం చూసుకుంటే చూడండి, మన పాదంలోని ఫస్ట్ ఫాలంజెస్ అని ఏమంటాం, మన ఫింగర్స్ ఉంటాయి కదా, మన ఫుట్ లో కూడా ఫింగర్స్ ఉంటాయి, ఆ ఫింగర్స్ మనం ఫాలంజెస్ అని అంటాం. సేమ్ హ్యాండ్ లో ఎలా అంటామో వీటిలో కూడా ఫాలంజెస్ అని అంటాం. అదే విధంగా మెటాటార్సల్స్ అని ఎలా అంటాము, దాని తర్వాత ఫింగర్స్ తర్వాత వచ్చే వాటిని మనం మెటాటార్సల్స్ అని అంటాం. ఓకేనా? అదే విధంగా టార్సస్ బోన్స్ అంటే ఏంటి, మన అరికాళ్ళులో పైన అంటే ఫింగర్స్ తర్వాత వచ్చేదంతా కూడా టార్సస్ బోన్స్. ఓకేనా? ఇవన్నీ కూడా టార్సస్ బోన్స్. మన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూసారా, లెఫ్ట్ సైడ్ లో ఉండదని టజల్స్ అంటాం. ఓకేనా? టార్సల్ బోన్స్, మెటాటార్సస్ బోన్స్, ఫాలంజెస్. ఓకేనా? మా అర్థమైందా? ఇవి గుర్తుపెట్టుకోండి. మన ఫుట్ లో ఫాలంజెస్ సేమ్ ఫింగర్స్ అలా ఉంటాయి, అదే విధంగా ఉంటాయి. మెటాటార్సస్ బోన్స్ ఉంటాయి, అక్కడ మెటాకార్పస్ అంటాం. అదే విధంగా టార్సస్ బోన్స్, టజల్స్ అనేవి కూడా అంటాం. ఓకేనా? ఇవి మా ఫుట్ లో అయితే. సేమ్ ఇప్పుడు మస్కులోస్కెలిటల్ సిస్టమ్ లోనే చాలా డెప్త్ అంటే చాలా కోడ్స్ అనేవి ఉంటాయి, కానీ మెయిన్ కోడ్స్ అనేవి నేర్చుకోండి. ఓకేనా? ఈ తర్వాత ఎక్స్ట్రా కోడ్స్ అనేవి పెద్ద యూజ్ ఉండవు. ఓకేనా? మెయిన్ కోడ్స్ అనేది చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఇంట్రడక్షన్ చెప్పాను కదా, ఫస్ట్ మన బాడీ యొక్క మూవ్మెంట్స్ కోసం యూజ్ అయ్యే అన్ని కూడా బోన్స్ అన్ని కూడా మనం మస్కులోస్కెలిటన్ లోనే చూస్తాం. స్కెలిటన్స్ యొక్క మూవ్మెంటే మనం ఏదైనా వర్క్ చేయడానికి కూడా వర్క్ అవుతుంది. మా అందరూ కూడా హెడ్డింగ్ పెట్టండి మా, 20,000 సిరీస్ సర్జరీస్ లో సెకండ్ సిరీస్, 20,000 సిరీస్ అంటాం, లేకపోతే సెకండ్ సిరీస్ అంటాము. దాంట్లో మస్కులోస్కెలిటల్ సిస్టమ్ కనిపిస్తుంది. మా ఇది స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అంతా ఎక్కువ ఉన్నది, పార్ట్ అంతా కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? మా ఎవరు కూడా ఈ కాడ నుంచి ఎవరు కూడా క్లాసెస్ అనేవి మిస్ అవ్వకండి.
నేను మాక్సిమం చెప్పడానికి చూస్తాను. ఫినిష్ అయిపోతుంది ఈ మంత్ ఎండింగ్ కి. వెయిట్ మా ఫస్ట్ పారాగ్రాఫ్ అని నోట్ చేయండి, చెప్తా. ఫస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ పారాగ్రాఫ్ అని నోట్ చేసుకోండి మా. కోడ్స్ ఆర్ అబ్టైనింగ్ ద ఆటోజెనిసిస్ బోన్స్ గ్రాఫ్స్ కార్టిలేజెస్ అవన్నీ చూసారా, ఇది నో మా. ఫస్ట్ పారాగ్రాఫ్ తర్వాత లాస్ట్ది కోడ్స్ ఉన్న చూసారా, వెయిట్, కోడ్స్ ఫర్ అబ్టైనింగ్ ఉంది చూసారా, ఆ పారాగ్రాఫ్ నోట్ చేసుకోండి మా. ఓకేనా? నెక్స్ట్ డిస్లొకేషన్ ట్రీట్మెంట్ అని నోట్ చేయండి మా. ఫ్రాక్చర్ ఆర్ డిస్లొకేషన్ ట్రీట్మెంట్ అంటే Julia. మా ఫ్రాక్షన్ అండ్ డిస్లొకేషన్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక పర్సన్ కి యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అక్కడ ఏదైనా ఒక పార్ట్ బెనికింది లేకపోతే విరిగింది అని అడుగుతాం కదా. అలా అన్నప్పుడు మనకి అప్పుడు ఆ ప్లేస్ లో మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. అలా చేయడానికి మనం డిస్లొకేషన్ ట్రీట్మెంట్ లేకపోతే ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ అని అంటాం. ఓకేనా? నో మా. తర్వాత మ్యానిప్యులేషన్ నోట్ చేసుకోండి. మ్యానిప్యులేషన్ వినిపించిందమ్మా మీకు? మ్యానిపులేషన్ కంప్లీటెడ్ మ్యామ్. అదే కదా మ్యామ్ రాస్తుంది ఇప్పుడు మేము. అదే రావట్లేదు, ఒక వెయిట్. ఓకే, ట్రాన్సాక్షన్ మా. మన ట్రాన్సాక్షన్ అంటే చూడండి, ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు మన బాడీలో ఒక బోన్ లాంటిది ఏదైనా ఫ్రాక్చర్ అయిందమ్మా లేకపోతే బెనికింది. ఓకేనా? అప్పుడు బెనికినప్పుడు మీకు సిమెంట్ పూత లాంటిది వేస్తా, అంటే ఒక కాలు స్ట్రైట్ చేయడానికి లేకపోతే ఏ ప్లేస్ అయితే డిస్ప్లేస్ అయిందో బోన్ అనేది ఆ ప్లేస్ లో ఒక పూత లాంటిది వేస్తారు. సిమెంట్ పూత అంటారు, కొట్టేస్తారు, అవన్నీ వేస్తారు కదా. అవి వేస్తే అంటే ఏంటి, ఇంకా ప్లేస్ లో ఆ బోన్ అనేది ఇంకా స్ట్రైట్ గా రాకపోతే అప్పుడు ట్రాన్సాక్షన్ అనేది చేస్తారు. ఎలా చేస్తారంటే ఫస్ట్ మనకి ఆ ప్లేస్ లో బ్యాండేజ్ లాంటిది కట్టు లాంటిది వేస్తారు కదా. కట్టు వేసాక ఆ ప్లేస్ కి ఒక రాడ్ లాంటిది, అంటే ఏంటి, బయట కాలుకి ఏంటి అంటుకునేలాగా ఒక రాడ్ లాంటిది కడతారు. రాడ్ లాంటిది కట్టాక దానికి ఒక బరువు, అంటే ఏంటి, ఇసుక బస్తాల టైపు కొంత బరువుని ఆ రాడ్ కట్టి వ్రేలాడదీస్తారు. అలా వ్రేలాడదీయడం వల్ల ఏ ప్లేస్ అయితే డిస్ప్లేస్ అయిందో, ఏ ప్లేస్ లో అయితే స్ట్రైట్ గా లేదా బోన్ అనేది, ఈ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఆ ప్లేస్ లో ఉండే బోన్ అనేది స్ట్రైట్ గా రావడం జరుగుతుంది. ఓకేనా? ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు మన బాడీలో ఏదైనా బోన్ లాంటిది ఏదైనా డిస్ప్లేస్ అయితే ఆ ప్లేస్ లో ఆ ప్లేస్ లో ఉండే బోన్ ని స్ట్రైట్ చేయడానికి ఫస్ట్ కట్ లాంటిది ఒక పూత లాంటిది వేసాక ఏ ప్లేస్ అయితే డిస్ప్లేస్ అయిందో ఆ ప్లేస్ లో ఫస్ట్ ఒక తాడు లేకపోతే ఒక రాడ్ ని కడతారు. రాడ్ ని కట్టాక ఆ రాడ్ కి లెగ్ కి కలిపి ఒక తాడుతో మనకి ఒక బరువు లాంటిది ట్రాన్సాక్షన్ చేస్తారు. అంటే ఒక ఇసుక బస్తా అంటే ఇప్పుడు ఇన్ని గ్రామ్స్, అంటే ఇన్ని గ్రామ్స్ ఇంత వెయిట్ తో మనకి ఆ బరువుని వేలాడదీస్తారు. అలా చేయడం వల్ల మన బోను అనేవి స్ట్రైట్ గా రావడం జరుగుతుంది. దీన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాం. క్లోజ్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మన బాడీలో ఏదైనా బోన్ దగ్గర ఏదైనా ఫ్రాక్చర్ అయినా ఏదైనా జరిగితే అప్పుడు స్కిన్ ని అంటే కట్ చేయకుండా, ఓకేనా, స్కిన్ ని కట్ చేయకుండా మనకి ట్రీట్మెంట్ చేస్తారు కదా. అలా చేయడానికి మనం క్లోజ్ ట్రీట్మెంట్ అంటారు. ఇప్పుడు క్లోజ్ ట్రీట్మెంట్ అంటే ఎలా చేస్తారు, సపోజ్ స్కిన్ అనేది మనం కట్ చేయలేదు కానీ ఎలా చేస్తారు, సపోజ్ మనకి ఏదైనా లెగ్ కాడ ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ ప్లేస్ లో మనకి ఒక స్వెల్లింగ్ అనేది వస్తుంది, అంటే వాపు అనేది వస్తుంది, ఒక బాగా పెయిన్ అనేది వస్తుంది. అప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రీట్ చేస్తారు డాక్టర్ అనే వాళ్ళు. మనల్ని ట్రీట్ చేసినప్పుడు ఏం చేస్తారు, మనకి ఆ ప్లేస్ లో ఉన్న అప్పుడు ఏ ప్లేస్ అయితే లెగ్ దగ్గర మనకు పెయిన్ వస్తుందో ఆ ప్లేస్ లో ఫస్ట్ ఎక్స్రే అని తీస్తారు కదా. ఎక్స్రే అని తీసినప్పుడు ఎక్స్రేలో తెలుస్తుంది, ఓకే ఈ ప్లేస్ లో తనకి ఇక్కడ ఈ బోన్ అనేది డిస్ప్లేస్ అయింది, ఓకే ఈ బోన్ ఇలా డిస్ప్లేస్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ దీనికి ఇక్కడ పెయిన్ లాంటిది వస్తుందని చెప్తారు. అప్పుడు మనం ఏం చేస్తారు, అక్కడ ఆ బోన్ ని స్ట్రైట్ చేయడానికి లేకపోతే అక్కడ సెట్ చేయడానికి ఫస్ట్ మనకి అక్కడ అప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఎలా, ఒక కట్ అంటే సిమెంట్ పూత లాంటిది వేస్తారు, లేకపోతే బ్యాండేజ్ అని వేస్తారు. అలా వేయడం వల్ల ఆ ప్లేస్ లో మనకి ఆ బోన్ అనేది పెయిన్ రాకుండా ఉంటుంది. అదే విధంగా ఏంటి, ఆ బోన్ అనేది స్ట్రైట్ గా రావడం, లేకపోతే ఎక్కడైతే బెనికిందో డిస్ప్లేస్ అయిందో ఆ ప్లేస్ లో కరెక్ట్ గా రావడం జరుగుతుంది. ఓకేనా? దీన్నే మనం క్లోజ్ ట్రీట్మెంట్ అంటాం. అదే ఓపెన్ ట్రీట్మెంట్ అయితే స్కిన్ ని కట్ చేసి సర్జరీస్ మనం ఓపెన్ ట్రీట్మెంట్ అని అంటాం. ఓకేనా?
క్లోజర్ ట్రీట్మెంట్ అంటే స్కిన్ ని కట్ చేయకుండా చేసే ట్రీట్మెంట్ ని ఓపెన్ ట్రీట్మెంట్, క్లోజర్ ట్రీట్మెంట్ సారీ. అదే విధంగా స్కిన్ కట్ చేసి చేసే సర్జరీస్ లేకపోతే ట్రీట్మెంట్ మనం ఓపెన్ ట్రీట్మెంట్ అని అంటాం. ఓకేనా? పెరిక్యూటేనియస్ స్కెల్టన్ ఫ్రాక్చర్స్ అనేది నోట్ చేసుకోకండి, ఓపెన్ ట్రీట్మెంట్ అనేది నోట్ చేసుకోండి. ఎస్మా ఓపెన్ ట్రీట్మెంట్ అనేది నోట్ చేసుకోండి. ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అంటే ఇప్పుడు 2 బోన్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు మన బోన్ అనేది బ్రేక్ అవడం జరుగుతుంది. ఓకేనా? చాలా మంది యాక్సిడెంట్స్ అయినప్పుడు అలాంటప్పుడు కొంతమందికి రాడ్స్ అనేవి వేస్తారు కదా. సపోజ్ ఒక పర్సన్ కి యాక్సిడెంట్ అయింది అనుకోండి, లెగ్ దగ్గర ఉండే బోన్ అనేది ఫ్రాక్చర్ అయింది. అంటే ఏంటి, 2 పార్ట్స్ కింద డివైడ్ అయ్యాయి. అప్పుడు ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అనేది చేస్తారు. అంటే ఏంటి, ఆ 2 పార్ట్స్ ని ఒకటిగా చేయడానికి మనం ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అంటాం. అది కూడా ఎలా చేస్తారు, వేటి వల్ల చేస్తారు, రాడ్స్, పిన్స్ వాటిని యూజ్ చేస్తూ మనకి ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అంటే మన బాడీలో ఒక పర్సన్ కి ఏదైనా ఒక బోన్ అనేది బ్రేక్ అవుతే ఆ బ్రేక్ అయిన బోన్ ని ఒక్కటిగా అంటే తిరిగి మళ్ళీ ఫస్ట్ ప్లేస్ తీసుకురావడానికి ఫిక్సేషన్ చేస్తారు. అవి కూడా ఎలా చేస్తారు, కొన్ని అంటే ఐటమ్స్ యూస్ చేస్తూ మనకి అవి మన ఫస్ట్ లో ఉండే ప్లేస్ తీసుకురావడం చేస్తారు. అవి కూడా ఏంటి, పిన్స్, రాడ్స్ చేశారంటారు, లేకపోతే ప్లేట్స్ వేసారు అని చెప్తారు కదా. ఇప్పుడు ఏదైనా సర్జరీస్ జరిగిన లేకపోతే ఏదైనా ఆపరేషన్స్ జరిగినప్పుడు రాడ్స్ వేసారు తర్వాత ఈ లెగ్ అని చెప్తారు. అలా ఒక పార్ట్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతే మళ్ళీ తిరిగి ఒక ఫస్ట్ పార్ట్ కింద తీసుకురావడానికి చేసే ట్రీట్మెంట్ మనం ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అని అంటాం. అది కూడా ఏవేవి యూజ్ చేస్తారంటే రాడ్స్, పిన్స్ అవన్నీ కూడా యూజ్ చేస్తూ మనకి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్కువ ఉంటుంది మా రైటింగ్ అనేది, ఇప్పటి వరకు నోట్ చేసుకొని పర్లేదు. ఇక వరకు నెక్స్ట్ నుంచి పెద్ద ఏమీ ఉండవు. ఓకేనా? ఓకే మా, ఇవి ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అనేది నోట్ చేసుకోండి, తర్వాత మీకు చెప్తాను. అంటే సిలబస్ అని చెప్తాను కదా, ఏమేమి చెప్పుకున్నాం అనేది. ఓకే మా, వినండి. ఫస్ట్ నేను సిలబస్ పేపర్ అనేది చెప్తాను, అంటే డీటెయిల్ గా ఏ టాపిక్స్ లో ఏమేమి ఉంటా అవి ఏమి డిస్కస్ చేసామని చెప్తాను. చూడండి మ్యామ్ చెప్పమ్మా. 1 minute మ్యామ్. ఓకే, నేను ఫస్ట్ ఏంటి ఇంట్రడక్షన్ క్లాస్, మెడికల్ కోడింగ్ క్లాసెస్ అనేవి చెప్పాను కదా. మెడికల్ కోడింగ్ ఇంట్రడక్షన్ క్లాస్. అదే విధంగా మెడికల్ కోడర్స్ అంటే కోడర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, మెడికల్ కోడర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, పేషెంట్ డీటెయిల్స్. ఓకే. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెడికల్ కోడింగ్, 3 టైప్స్ ఆఫ్ మెడికల్ కోడింగ్, ఐసిడి, సిపిటి, హెచ్సిపిసిఎస్. ఈ మూడిట్లు మనం డిస్కస్ చేసాం. మా టుడే టాపిక్ 20,000 సిరీస్ మా మస్క్యులర్ స్కెలిటన్ సిస్టమ్. ఫస్ట్ వాట్ ఈస్ మెడికల్ కోడింగ్, హౌ మెనీ టైప్స్ మెడికల్ కోడింగ్, వాట్ డూ యూ అంటే కోడర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, వర్క్ ఏంటి, వాళ్ళ వర్క్ ఏంటి. అదే విధంగా బాడీ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ బాడీ అంటే మన బాడీలో ఏంటి, మన బాడీ ఏర్పడడానికి ఎనాటమీ బాడీ ఏర్పడడానికి స్ట్రక్చర్స్ ఎన్ని ఉంటాయి, ఆటమ్ అవన్నీ, మాలిక్యూల్స్, టిష్యూస్, క్యావిటీస్ అవన్నీ కూడా మనం కంబైన్ అవుతుంది కదా, ఒక హ్యూమన్ బాడీ అనేది ఏర్పడుతుంది. దానికోసం మనం డిస్కస్ చేసాం. అదే విధంగా టిష్యూస్, వాట్ ఈస్ టిష్యూస్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ టిష్యూస్. ఓకే ఓకే మ్యామ్. అదే విధంగా క్యావిటీస్ కోసం మనం డిస్కస్ చేసాము. ఓకేనా, క్యావిటీస్. తర్వాత ఎనాటమీ, వాట్ ఈస్ ఎనాటమీ, ఎనాటమీ సబ్ డివిజన్స్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. ఎనాటమీ సబ్ డివిజన్స్ ఎన్ని మా, 11 మ్యామ్. ఓకే. ఎనాటమీ సబ్ డివిజన్స్ కూడా మనం నేర్చుకున్నాం. అదే విధంగా ఫిజియాలజీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, ఇంకా అనటామికల్ టర్మ్స్ గురించి ఐసిడి కోడ్స్ అంటే ఐసిడిలో 11 సిస్టమ్స్ ఉంటాయి, మన బాడీలో 11 సిస్టమ్స్ ఉంటాయి. ఆ 11 సిస్టమ్స్ యొక్క ఐసిడి కోడ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకేనా? ఓకే మ్యామ్. ఇంకోటి అనటామికల్ టర్మ్స్, మన బాడీ అనేది డైరెక్షన్ ఇస్తే ఎటు వైపు ఇస్తే ఏ డైరెక్షన్ ఇస్తే మనకి దాన్ని ఏమంటాం. అదే విధంగా టర్మ్స్ ఉన్నాయి కదా మనకి,
ఇట్స్ అంటే ఏంటి, వాటి ఏంటి, మెడికల్ టర్మ్స్ కూడా మనం మెడికల్ టర్మినాలజీ కూడా మనం నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటి లాస్ట్ అండ్ ఫైనల్ అక్కడ వరకు మా ఐసిటి కోర్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెడికల్ కోడింగ్, తర్వాత హౌ మెనీ అంటే ఐసిడిలో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లెవెల్ సిస్టమ్స్ ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేస్తాము. తర్వాత అనటామికల్ టర్మ్స్ గురించి, అదేవిధంగా మెడికల్ టర్మ్స్ గురించి మనం టర్మినాలజీ మనం డిస్కస్ చేస్తాం. అవంతా కూడా ఐసిడికి సంబంధించింది. ఓకేనా. ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేయాలి, సిపిటిలో సిపిటి ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పాను మీకు. అదే విధంగా సిపిటిలో సర్జరీస్ అంటే ఏంటి, సిపిటిలో కోడ్స్ ఇన్ని ఉంటాయి. అదే విధంగా సిపిటిలో సర్జరీస్ యొక్క కోడింగ్ సిరీస్ ఎంత, 10 to 60,000 సిరీస్. 10 to ఈ 60. 10 to 60,000 సిరీస్ లో ఇంకా డివైడ్ చేశారు సిస్టమ్స్ కి. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కి 10, మస్కులోస్కెలిటల్ సిస్టమ్ కి 20, రెస్పిరేటరీ 20. సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ 30. అలా అన్ని కూడా మనం ఏంటి డివైడ్ చేశారు. మీరు ఏం చేస్తారు, సర్జరీస్ టాపిక్ సిరీస్ అని పెట్టుకోండి. అదే విధంగా ఫస్ట్ 10,000 సిరీస్ అని మనం డిస్కస్ చేస్తాం. 10,000 సిరీస్ లో ఏంటి, ఇంటిగ్రేటరీ సిస్టమ్. Integumentary system. ఇంటిగ్రేటరీ సిస్టమ్ లో ఫస్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేసాము, ఫైన్ నీడిల్ ఎస్పిరేషన్ బయాప్సీ అనేది డిస్కస్ చేసాం. తర్వాత డీబ్రైడ్మెంట్, తర్వాత పేరింగ్ అండ్ కటింగ్, బయాప్సీలోనే టాంజెంటల్ పంచ్ ఇన్సిషన్ బయాప్సీ అనేది మనం డిస్కస్ చేసాం. అదే విధంగా షేవింగ్ ఎపిడర్మిస్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసాం. ఎక్సిషన్ లో బినైన్ ఎక్సిషన్, అదే విధంగా ఎక్సిషన్ మ్యాలిగ్నెంట్ అనేది కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా. Preparation. ఇంకా మీరు ఏం చెప్తారు, ఇంకా డెమో క్లాసెస్ అంటే సెమినార్ క్లాసెస్ చెప్పారని అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, సపోజ్ స్వాతి ఉంది. స్వాతి ఓ రోజు డెమో అంటే సెమినార్ క్లాస్ ఇచ్చింది, తను చెప్తుంది. తను దేని గురించి ఏ క్లాస్ గురించి చెప్పిందో అదంతా కూడా రాస్తుంది. ఒక వీక్ అంటే వీక్ లో 1 day. ఓకేనా. అలామా ఇప్పుడు వరకు అయితే ఇవన్నీమా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మస్కులోస్కెలిటల్ సిస్టమ్, రెస్పిరేటరీ, కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, అలా 60,000 వరకు డిస్కస్ చేసుకుంటాం. తర్వాత ఎక్సిషన్ అంటే ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అనేది డిస్కస్ చేసుకుంటాం. ఎన్ఎస్సిసి అనేది కూడా డిస్కస్ చేస్తామ్మా. ఓకేనా. Okay, ma'am. ఒక క్లారిటీ వచ్చిందా మీకు, ఇంకా రాలేదు ఎవరికైనా? క్లియర్ మేడం. ఓకే. మీకు అంతగా కావాలంటే 15 weeks కి మీరు ప్రిపేర్ చేయమన్నారు కదా, అది కూడా చేసి చెప్తాను. ఓకేనా. మ్యామ్ 12 weeks చాలు మ్యామ్. 15 weeks అన్న మనకు 15 weeks ఉన్నది, మిగిలిన 3 weeks ఏం చేస్తారు మ్యామ్ సార్ 15 weeks ఎక్సెప్షన్ ఇచ్చి 12 చేయండి అని చెప్పినారు మ్యామ్. ఓకే. లాగ్ బుక్ అనేది మేమే ఇస్తాం కాబట్టి మాకు మాక్సిమం 15 weeks ఉంటుందా? సరే సరే మ్యామ్. ఇచ్చేస్తాను, మీ ఇష్టం. మరి మీరు నోట్ చేస్తే నోట్ చేసుకోండి. ఓకేనా. ఓకే మ్యామ్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మా ఇక్కడ నుంచి అందరూ కూడా క్లాసెస్కి రండి. ఓకేనా. ఫాస్ట్ గా చెప్పేస్తాను నేను. ఓకే అమ్మా, 15 weeks కి చెప్తాను నేను. ఓకేనా. అంటే మీకు ఏం లేదు, సపోజ్ మీరు ఈ క్లాస్ తీసుకోండి. ఏ క్లాస్, ఇన్సిషన్ బయాప్సీ అంటే ఫైన్ నీడల్ ఎస్పిరేషన్ బయాప్సీ అనేది తీసుకోండి. ఫైన్ నీడల్ ఎస్పిరేషన్ బయాప్సీలో మనం ఫస్ట్ డిడక్షన్ క్లాస్ చెప్పాం, వాట్ ఈస్ ఫైన్ నీడల్ ఎస్పిరేషన్ బయాప్సీ. తర్వాత బయాప్సీలోనే చాలా కోడ్స్ ఉన్నాయి కదా, కోడ్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. 5 guidelines ఉంటాయి, వితౌట్ ఇమేజింగ్ గైడ్లైన్స్, అల్ట్రాసౌండ్స్, ఫ్లోరోస్కోపిక్, సిటీ, ఎంఆర్. ఆ గైడ్లైన్స్ యూస్ చేస్తూ మనకి ఇవి చేస్తారు. సపోజ్ ఫస్ట్ అంటే ఒక వీక్ లో ఫస్ట్ డే లో రోజు మీరు వితౌట్ ఇమేజింగ్ గైడ్లైన్స్, అల్ట్రాసౌండ్స్ యూస్ చేస్తూ
చెప్పండి. నెక్స్ట్ అంటే సెకండ్ డే రోజున అల్ట్రాస్ అంటే ఫ్లోరోస్కోపిక్ ఎంఆర్ గైడ్ లైన్స్ యూస్ చేస్తూ క్లాస్ ఉంది. అదేవిధంగా సిటీ గైడ్ లైన్స్ ఇంకా అదర్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఎక్సర్సైజ్ ఇచ్చారని పెట్టచ్చు మీరు. ఓకేనా? అలా మీరు చేసుకోవడమే. About fine needle aspiration biopsy. Fine needle aspiration biopsy means a needle is sent through a tumor. The cells are observed, and that we use this biopsy, that is fine needle aspiration biopsy. In this fine needle aspiration biopsy, some of the codes are we use. It belongs to 10,000 series. In 10,000 series, we use integumentary system. In these codes, we use for one lesion and two lesions. For one lesion, one fine needle aspiration biopsy is performed, and in second lesion, we use same section and same day and same imaginary modularity, but we use second lesions. In that, we use 2 times. Then we add the add-on code. In fine needle aspiration biopsy, the coding sequence is from 10004 to 10021 in biopsy codes. The 10021 is fine needle aspiration biopsy without imaginary guidelines for first lesion. For this first lesion, we use add-on code is 10006 for each additional lesion. For example, when a patient is coming to hospital for fine needle aspiration biopsy in the arms without guidelines in 11 lesions. For first lesion, we use the add-on code is 10021. For this, we add 10 lesions of 10004. And next code is 10005, fine needle aspiration biopsy including ultrasound guidelines for first lesion. For this ultrasound guidelines for first lesion, we use add-on code is 10006. For example, when a patient coming to hospital for biopsy in the ultrascopic guidelines for 15 lesions, we use 10005 for first code, and remaining 14 codes for 10006 is add-on codes. Next code is 10007. Fine needle aspiration biopsy includes fluoroscopic guidelines for first lesion. For fluoroscopic guidelines, we use 10006. For this, add-on code is 10008. For example, when a patient coming to hospital for a fine needle aspiration biopsy in the fluoroscopic guidelines for 21 lesions, we answer it 10006, 10007 plus add-on code 10008 into 20. Next code is 10009. Fine needle aspiration biopsy including CT guidelines for first lesion. For CT guidelines first lesion, we use the code is 10009. For this, add-on code is 10010. For example, when a patient coming to hospital in the fine needle aspiration biopsy in the CT guidelines in first lesion. For first lesion, we use the code is 10009. For this, if another next 2 or 3 lesions, we use the add-on code is 10010. Next code is 10011. Fine needle aspiration biopsy including MR guidelines for first lesion. For MR guidelines, we use for first lesion is 10011 is the code. For add-on code is 10012 is add-on code for MR guidelines. For example, when a patient coming to hospital for the fine needle aspiration biopsy in the MR guidelines for 21 lesions, means answer 10011 into 10012 into 20. This is about fine needle aspiration biopsy. Next, we use 10,000 codes for only integumentary system. Now I will explain about integumentary system. What is integumentary system? Integumentary system is the largest organ of the body that give protection towards our body. Means integumentary system means it gives protection towards our body. Means the main causes is skin and
subcutaneous diseases in the integumentary system. The ICD-10 code range for integumentary system is L00 to L99. These medical classification of these code list is classified by the WHO, World Health Organization. That's it, ma'am. Thank you. Good afternoon, ma'am. Good afternoon, everyone. I'm Hafiz Yadav. I'm studying parallel Vidyasri in Srividyalapetam District College from Vedutri. Today I'm going to say about digestive system. Digestive system is one of the main system in human body. ఫస్ట్ గా digestive system ని కనిపెట్టింది విలియం డీమాన్. ఇతను అమెరికన్ సైంటిస్ట్. అమెరికాలోనే 3వ స్థానంలో నిలిచిన సైంటిస్ట్ ఇతను. డైజెస్టివ్ సిస్టమ్ గురించి మా అఫీజా కొంచెం సౌండ్ వస్తుందా? సౌండ్ వస్తుందా? ఓకే. The digestive system breaks down food into simple nutrients such as carbohydrates, fat, and proteins. డైజెస్టివ్ సిస్టమ్ లో ఫుడ్ తీసుకున్నప్పుడు కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేవి సింపుల్ మాలిక్యూల్స్ గా చేసి న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ లా మారుతాయి. దీస్ క్యాన్ బి అబ్జర్వ్డ్ ఇంటూ యువర్ బ్లడ్, సో యువర్ బాడీ కెన్ యూజ్ దెమ్ ఫర్ ఎనర్జీ, గ్రోత్ అండ్ రిపేర్. ఈ సింపుల్ పార్టికల్స్ లో చేసిన ఫుడ్ అంతా బ్లడ్ లో కలిసిపోయి మనకి ఎనర్జీని, గ్రోత్ ని, రిపేర్ అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు స్కిన్ గ్రోత్ కానీ మనకి ఏమైనా ఇంకా తక్కువ ఉన్నప్పుడు అది గ్రోత్ చేస్తుంది అనమాట. ఎనీథింగ్ దట్ ఈజంట్ యూస్ టు ఈస్ వేస్ట్ అండ్ లీవ్స్ టు ద బాడీ యాజ్ ఫ్యాసిస్. అది యూస్ అయినంత వరకు మనం తీసుకున్న ఫుడ్ ని యూస్ చేసిన తర్వాత పనికిరాని ఫుడ్ ని అది ఎక్స్టర్నల్ లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. The ICD-10 code range for disease of the digestive system is K00 to K95. Is medical classification listed by the World Health Organization. ఈ డైజెస్టివ్ డిసీజెస్ వచ్చేసి K00 to K95 నుంచి స్టార్ట్ అవుతుంది. డిసీజెస్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. K00 to K14 వరకు డిసీజెస్ ఆఫ్ ఓరల్ క్యావిటీ అండ్ సలైవరీ గ్లాండ్స్. ఓరల్ క్యావిటీ కానీ సలైవరీ గ్లాండ్స్ లో కానీ డిసీజెస్ ఉన్నప్పుడు ఈ K00 to K14 వరకు కోడ్స్ ని ఇస్తారు. K20 to K31 diseases of esophagus, stomach and duodenum. Duodenum or stomach, esophagus లో డిసీజెస్ ఉన్నప్పుడు K20 to K31 వరకు కోడ్స్ యూస్ చేస్తారు. K40 to K46 హెర్నియా అంటే అబ్డామినల్ క్యావిటీలో ఒక సాక్ మాదిరిగా ఫామ్ అయిన డిసీజెస్ ని K40 to K46 వరకు యూస్ చేసి కోడ్స్ యూస్ చేస్తారు. ఇది K50 to K52 నాన్ ఇన్ఫెక్టివ్ ఎంటరైటిస్ అండ్ క్లాటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. ఈ డిసీజెస్ అంటే చిన్న ప్రేగు వాస్తుంది అనమాట. ఆ డిసీజెస్ ఉన్న వాళ్ళకి K50 to K52 కోడ్స్ ఇస్తారు. K65 to K64 other diseases of intestines. మనకి ఇంటెస్టైన్ లో ఇంకేమైనా అదర్ డిసీజెస్ ఉన్నప్పుడు K55 to K64 కోడ్స్ యూస్ చేస్తారు. K65 to K68 diseases of peritoneum and retroperitoneum. పెరిటోనియం అండ్ రెట్రోపెరిటోనియం లో డిసీజెస్ ఉన్న వాళ్ళకి K65 to K68 వరకు కోడ్స్ యూస్ చేస్తారు. K70 to K77 డిసీజెస్ ఆఫ్ లివర్. మనకి లివర్ లో ఏమైనా డిసీజెస్ వచ్చినప్పుడు K70 to K77 వరకు కోడ్స్ యూస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. K80 to K87 డిసార్డర్స్ ఆఫ్ గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్ అండ్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ లో కానీ, బైలియరీ ట్రాక్ట్ లో కానీ, గాల్ బ్లాడర్ లో కానీ డిసీజెస్ ఏమైనా వస్తే K80 to K87 వరకు కోడ్స్ యూస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. K90 to K95 అదర్ డిసీజెస్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఇంకా ఏమైనా డైజెస్టివ్ సిస్టమ్ లో మనకి డిసీజెస్ ఉంటే K90 to K95 వరకు కోడ్స్ యూస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. సో దట్స్ ఆల్ డైజెస్టివ్ సిస్టమ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హలో మ్యామ్. చెప్పండి.
అదే మ్యామ్ చాప్టర్ 1 లో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అని మొత్తం మన మెడికల్ కోడింగ్ గురించి బ్రీఫ్ గా సమ్మరీ రాయాలని ఉంది మ్యామ్ చాప్టర్ 1 లో. ఓకే అలానే చాప్టర్ 2 మొత్తం 4 లాగ్ బుక్ మ్యామ్ 15 వీక్స్. లాస్ట్ చాప్టర్ 5 లెర్నింగ్ అవుట్కమ్స్ అని అలా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు మ్యామ్. ఓకే నేను ఇంకా చూడలేదు, లాగ్ బుక్ అనేది చూడలేదు. సార్ మాకు పీడిఎఫ్ లో షేర్ చేస్తున్నారు మ్యామ్. ఓకే మా నేను ఇప్పుడు చూస్తాను, నేను చూసి రేపు క్లాస్ చెప్తాను. ఓకేనా? అదే మ్యామ్ త్వరగా చెప్తే మేము స్టార్ట్ చేస్తాం. సార్ వాళ్ళు 20కి సబ్మిట్ చేయమన్నారు. అయితే మీరు ఉంటారా కాసేపు, మీరు 5 minutes ఉంటారా? ఉంటాం మ్యామ్. ఓకే వెయిట్. మేడం స్క్రీన్ షాట్స్ పెట్టండి మేడం చాప్టర్ 1, 2, 3 చాట్ బాక్స్ లో చూడండి.